బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొందపెట్టి తాము 100 సీట్లు గెలుస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు వారి ఓటుతో సమాధానం చెప్పినా బీఆర్ఎస్ శ్రేణులకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం, మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు, మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చలు చేసేది? నీకు సిగ్గు శరం, నీకు ఇంకా బల్బు దగ్గరే. నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతాం. తస్మాత్ జాగ్రత్త. గతంలో ఎన్నోసార్లు హెచ్చరించినాం, నీ వక్రబుద్ధి మార్చుకుంటలేవు. నీ వక్రబుద్ధి మార్చుకొని మా ప్రజాపాలనకు సహకరించి ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండంటే నీ 10 ఏళ్ళు దోచుకున్న సంపదతోటి, దాచుకున్న సంపదతోటి మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాం. కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త. వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు. గత ఎలక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి మిమ్మల్ని పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి. మా ముఖ్యమంత్రి గురించి మళ్ళొక్కసారి మీరేమైనా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. కేటీఆర్ హెచ్చరిస్తున్నాం, నీ వక్రబుద్ధి